హలో! ఈ రోజు కథ 'ప్రేమ పల్లకి' పార్ట్ 147. సత్య నోటి నుంచి వినోద్ పేరు వినిపించగానే ఒకరోజు సత్యని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసినప్పుడు వినోద్ సత్యని హగ్ చేసుకోవడం గుర్తొచ్చింది వంశీకి. ఆ తర్వాత యాక్సిడెంట్ అవ్వడంతో సత్య అక్కడ వర్క్ మానేసింది. దాంతో సత్య కళ్ళు గట్టిగా మూసుకొని అప్పుడున్న కండిషన్స్ లో ఫ్యామిలీ డిస్టర్బెన్స్ లో నేను రిజిగ్నేషన్ ఇవ్వడం మర్చిపోయాను వినోద్. ఫ్రెండ్ అంటూ ఉంటావు, ఆ మాత్రం అర్థం చేసుకోలేక అరుస్తున్నావని సత్య అంటున్నప్పుడే బేబీ అన్నాడు వంశీ. ఆ మాట విని సత్య వంశీ వైపు చూస్తే ఆ పిలుపు విన్న వినోద్ షాక్ అవుతున్నప్పుడే ఫోన్ పక్కన పడేసి సత్య పెదాలని అందుకుని సత్య వంశీ మెడ చుట్టూ చేతులు వేస్తే వినోద్ చేతిలో ఫోన్ జారిపోయింది. ఫ్రెష్ అవ్వకుండా ఏదో నెల రోజుల తర్వాత ఎడారి నుంచి వచ్చినట్టుగా ఉన్న వంశీ అవతారం బయటకు వచ్చిన తర్వాత చూసిన శక్తి, చింటూ, ఆదిత్య, శివ పగలబడి నవ్వుతూ ఉంటే అంత గట్టిగా నవ్వులు వినిపించేసరికి వెనక్కి తిరిగి చూస్తే నలుగురు వాళ్ళ గదుల నుంచి బయటకు వస్తూ కనిపించడంతో ఏంట్రా ఈ అవతారం అంటూ దగ్గరకు వచ్చారు. అంటే మరీ అని వంశీ తెగ సిగ్గుపడుతూ ఉంటే అంత సిగ్గుపడకు, మాకు అర్థమైందిలే, మేం కూడా సిగ్గుపడొచ్చు, కానీ నీలాగా లేజీ ఫెలోస్ కాదు మేము అని నలుగురు బిల్డప్ ఇచ్చేసరికి ఐబ్రో రైజ్ చేసి అయితే వెళ్లి కట్టెలు కొట్టే పని చేయండి అని వెటకారంగా చెప్పడంతో నలుగురు కోపంగా చూస్తూ వెళ్లిపోయారు. ఆ తర్వాత కరణ్ కూడా వస్తూ కనిపించడంతో అతని కాలర్ పట్టుకుని రేయ్ నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా అని కోపంగా అడిగాడు వంశీ. ఒరే బాబు, నీ చెల్లెలు నీకంటే ఫైర్ బ్రాండ్, నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకోకు అని చెప్పడంతో కాలర్ సరిచేసి బ్రతికిపోయావని పంపించేశాడు వంశీ. సత్య ఫ్రెష్ అయి బయటకు వచ్చి బయట చింపిరి జుట్టుతో నిలబడిన వంశీని చూసి తల కొట్టుకుంటూ ఇలాగే బయటకొచ్చి నిలబడ్డావా అని అడగడంతో మరి ఇంకేం చేయమంటావు, ఇక్కడ అందరూ నన్ను జోకర్ లాగా చూస్తున్నారన్నాడు కోపంగా. సరే బాబు, త్వరగా వెళ్లి ఫ్రెష్ అయ్యరా, ఈలోపు కాఫీ తెస్తాను అంటూ వెళ్లిపోయింది సత్య. భద్రాచలంలో మొక్కు తీర్చుకుని మైథిలి వాళ్ళు కూడా మరొక 2 రోజుల్లో ఇంటికి వచ్చేశారు. అప్పటి వరకు నార్మల్ గా నడుస్తున్న పెళ్లి పనులు జోరు అందుకున్నాయి. హల్దీ, మెహందీ ఫంక్షన్స్ జోరుగా సాగుతున్నాయి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేయడం కూడా 2 ఇళ్లల్లో మొదలు పెట్టేశారు. శక్తి వాళ్ళు కూడా పెళ్లికి 2 రోజుల ముందే వాళ్ళ పెండింగ్ వర్క్స్ అన్ని పూర్తి చేసుకున్నారు. బావా, మా చెల్లెల పెళ్లికి ఈ చీర బాగుంటుంది కదా అని అంటూ దితి చీర భుజం మీద వేసుకుని శక్తి ముందుకు రావడంతో చాలా ఎక్కువగా వర్క్ ఉండి మెరూన్ ఇంకా వైట్ కాంబినేషన్ లో ఉన్న చీర వైపు చూస్తూ ఆ చీర కట్టుకోవాల్సింది పెళ్లి కూతురైతే నువ్వు కట్టుకుంటానంటావేంటే అన్నాడు శక్తి. అబ్బా, పెళ్లికి కట్టే వైట్ మెరూన్ కలర్ కాంబినేషన్ చీర పట్టు చీర ఉంటుంది బావా, ఇది టోటల్ వర్క్ సారీ, మొత్తం 50,000 అయింది తెలుసా అనగానే చీరకై 50,000, నగలకి ఎన్ని కోట్లు పెట్టారు అత్త కోడళ్ళు అన్నాడు శక్తి. ఎంత? 2 కోట్లు అని చెప్పడంతో శక్తి ఐబ్రో రైజ్ చేసి చూస్తూ అదేదో 2,000 అన్నట్టుగా చాలా సింపుల్ గా చెప్పేశావు, అంత బరువు చీర క్యారీ చేయగలవా, అయినా అందంగా ఉన్న వాళ్ళకి ప్లెయిన్ శారీ కూడా చాలా అందాన్ని ఇస్తుంది, ఇలాంటి శారీస్ కట్టి అందాన్ని డామినేట్ చేసేలా చేయకు అని కొంటెగా అన్నాడు. అబ్బో, అయ్యగారికి పొగడ్తలు ఎక్కువయ్యాయంటూ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయింది. శక్తి నవ్వుకుంటూ కూర్చోడంతో రేవతి వచ్చి ఒరేయ్, మామయ్య వాళ్ళు మాట్లాడిన డెకరేషన్ వాళ్ళు రాలేదంట, మొన్న కట్టిన మామిడాకులు ఎండిపోయాయంట, పూలమాలలు వాడిపోయాయి, కొత్తవి తెప్పించాలి, నీకు తెలిసిన ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైనా తెలిస్తే ఒక అరగంటలో వచ్చి డెకరేషన్ మళ్ళీ చూసుకోమని చెప్పు అనగానే సరే మమ్మీ అంటూ తనకి తెలిసిన వాళ్ళకి కాల్ చేస్తున్నాడు శక్తి. పెళ్లి మండపం కూడా పద్మావతి వెంకటేశ్వర స్వాముల వారి రూపాలతో పింక్ కలర్ షీట్ తో తయారు చేయడంతో చాలా గ్రాండ్ గా ఉంది. వంటలు కూడా అందరూ తృప్తిగా తినేలా, అలాగని ఫుడ్ వేస్ట్ అవ్వకుండా తగిన చర్యలు తీసుకున్నారు. దితి వాళ్ళు ధృతి గదిలోకి వచ్చేసరికి ఆమె తన అరచేతులు చూసుకుని నవ్వుకుంటూ కనిపించడంతో ఒకరినొకరు చూసుకుని నవ్వుతూ, పేరు చూసుకుని చేతిలో పేరు ఉంటేనే నవ్వుతున్నావు, పక్కన మనిషి ఉంటే ఎగిరి గంతేస్తావా అని అడగడంతో ఒక్కసారిగా చేతుల్ని దులుపుకుంటున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ నేనేం చూడట్లేదు, జస్ట్ చేతులకి పసుపు ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది అని రుద్దుకుంటూ ఉంటే దితి, చందు, నిత్య నవ్వుకున్నారు. అరే, నేను నిజం చెప్తున్నాను, మీరెందుకు నమ్మట్లేదని అరవడంతో ఓకే ఓకే బాబా, నువ్వు నిజమే చెప్తున్నావని నమ్ముతున్నాము అంటూ ఆమె జ్యువెలరీ ఒకసారి సెట్ చేసి ఎక్కువగా చిరాగ్గా ఉంటే నిద్రపోయేటప్పుడు జ్యువెలరీ మొత్తం తీసేసి పడుకో అని చెప్పారు. రోజు అదే పని చేస్తున్నాను, లేకపోతే స్టార్ ప్లస్ లో హీరోయిన్స్ లాగా ఇంత అలంకరణతో నిద్రపోవడం నా వల్ల కాదనగానే నవ్వారు మిగిలిన వాళ్ళంతా. మైథిలి చెబుతూ ఉంటే నిత్య పెళ్లికి ప్రధానానికి పెట్టాల్సిన బట్టలన్నీ సూట్ కేసులో సర్దిపెట్టి జ్యువెలరీ, కొన్ని సోప్ బాక్సెస్, కొన్ని పర్ఫ్యూమ్స్ అవన్నీ పెట్టి అన్ని పెట్టేసాను అత్తయ్య, ఇంకేమైనా ఉంటే చెప్పండి అనగానే మైథిలి లిస్ట్ చెక్ చేసి ఇంకేమీ లేవులే, సూట్ కేస్ క్లోజ్ చేయని చెప్పింది. నిత్య సూట్ కేస్ క్లోజ్ చేసి ఇచ్చిన తర్వాత నేను బంధువులందరికీ కాఫీ ఇచ్చేసి వస్తాను అత్తయ్య అని వెళ్ళబోతుంటే కాఫీ కాదు జ్యూస్ ఇవ్వు, అంతమందికి నువ్వు కాఫీ ఇవ్వలేవు అని జ్యూస్ తెప్పించాను, గ్లాసులో పోసి ఇవ్వు అంటూ నిత్య బుగ్గ తట్టేసరికి నవ్వుతూ జ్యూస్ ఇవ్వడానికి వెళ్ళిపోయింది. కింద డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఎవరితోనో మాట్లాడుతున్న గగనాకి ముందు జ్యూస్ ఇచ్చి అక్క జ్యూస్ తాగు అనగానే జ్యూస్ చూడగానే నీరసంగా మొహం పెట్టి 3వ నెల పడినప్పటి నుంచి జ్యూస్ నా కడుపులో పోస్తూనే ఉన్నారు, ఇక నా వల్ల కాదే అంది గగన.
నా వల్ల కాదు అంటే ఎలా కుదురుతుందక్క? లోపల ఉన్న బేబీ ప్రోటీన్, న్యూట్రియంట్స్ అవసరం కదా! ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు నువ్వు సాలిడ్‌గా ఉండే ఫుడ్ తీసుకోవడం కుదరదు కాబట్టే, దాని బదులు జ్యూస్ ఇస్తారు. నాకైతే తెలీదక్క. జ్యూస్ తాగిందా లేదా అని బావగారు అడిగితే మాత్రం నువ్వు తాగలేదని చెప్తాను అనగానే గగన మొహం వికారంగా పెట్టుకొని ఆ జ్యూస్ ఫినిష్ చేయడంతో గుడ్ గర్ల్ అంటూ మిగిలిన బంధువులందరికీ జ్యూస్ సర్వ్ చేసింది నిత్య. శక్తి దగ్గరుండి ఇంటికి మొత్తానికి డెకరేషన్ చేస్తుంటే పర్లేదయ్యా, ముగ్గురు కొడుకులు ఉన్నా కూడా వాళ్ళ మీద ఇంకొక బాధ్యత వేయడం ఎందుకని, పెద్దల్లుడుగా పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకుంటున్నావని బంధువుల్లో ఎవరో అనేసరికి చిన్న స్మైల్ ఇచ్చి పనిలో పడ్డాడు శక్తి. మా బావకి కొంచెం కోపం మొండితనం ఎక్కువే కానీ ప్రేమగా ఉంటే మా బావలాగా ఎవరు ఉండరని ఆదిత్య అనడంతో నిజమే అనుకున్నారు అందరూ. అత్త రిటర్న్ గిఫ్ట్స్ కి సంబంధించిన పని కూడా అయిపోయిందని శివ రావడంతో సరే శివ కూర్చో అంటూ మహి శివకి జ్యూస్ ఇవ్వడంతో తాగుతూ కబుర్లు చెప్తూ కూర్చున్నాడు. క్యాటరింగ్ వాళ్ళు రావడంతో వాళ్ళ ఇంటి వెనక ఉన్న ప్లేస్ లో నైట్ డిన్నర్ కోసం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కరణ్ కి అత్త మామ బావమరుదులు పెట్టాల్సిన బంగారం అంతా వచ్చేసింది. దితి వాళ్ళు ధృతికి స్నాక్స్ ఇంకా జ్యూస్ ఇచ్చి వెళ్లిపోయాక కరణ్ దగ్గర నుంచి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసి ఏం చేస్తున్నారు సార్ అని అడిగింది. చేతులకి పెట్టిన పారాణి, నుదుటన పెట్టిన కళ్యాణ తిలకంతో బెడ్ రెస్ట్ కి ఆనుకుని కూర్చున్న కరణ్ నా దేవి గురించి ఆలోచిస్తున్నానని అనగానే ధృతి సిగ్గుపడుతూ రేపే పెళ్లి, ఎలా ఫీల్ అవుతున్నావని అడిగింది. నేను పెళ్లి కంటే ఎక్కువగా ఆ రోజు కార్యం గురించి ఆలోచిస్తున్నానని అనగానే సిగ్గులేదు, కాసేపట్లో ఫీల్ పోగొడతావు, ఎప్పుడు అదే గోల అని తిడుతూ కాల్ కట్ చేయడంతో నా మాట వినవే అని అంటున్న ధృతి కాల్ కట్ చేసేసరికి దేవుడా, గయ్యాలి పెళ్లాన్ని ఇస్తున్నావు, ఎలా భరించాలో ఏంటో అనుకున్నాడు కరణ్. రాత్రి బంధువులందరికీ భోజనం వడ్డించడానికి పని వాళ్ళని పెట్టుకోవడంతో మైథిలి మహి ధృతికి అన్నం తినిపిస్తూ ఉదయాన్నే తొందరగా లేవాలి, అర్ధరాత్రి వరకు ఫోన్ చూస్తూ కూర్చోకుండా తినగానే గమ్మున పడుకో, ఎందుకంటే రేపు పెళ్ళయ్యే వరకు ఫుడ్ కూడా ఉండదు అని చెప్పడంతో ఎందుకు మమ్మీ అంది అయోమయంగా. పెళ్లి పీటల మీద రెస్ట్ రూమ్ కి వెళ్లాల్సి వస్తే ఏం చేస్తావు అనగానే మొహం చిట్లించేసరికి అదొకటే కారణం కాదు, తింటే నిద్ర వస్తుంది, లేజీగా అనిపిస్తుంది పెళ్లి పీటల మీద, అందుకే తినిపించకుండా పెళ్లిలో కూర్చోబెడతారు అంటూ లాస్ట్ ముద్దతో దిష్టి తీసి వాళ్ళ అక్కతో కలిసి మైథిలి వెళ్లిపోవడంతో కరణ్ తన మెసేజ్ కోసం వెయిట్ చేస్తాడని తెలిసినా గుడ్ నైట్ మెసేజ్ పెట్టి పడుకుంది. 4 గంటలకే లేచి కోడళ్ళని, కొడుకులని, మనవళ్ళు, మనవరాళ్ళని బంధువులందరినీ నిద్రలేపేసింది హైందవి. హుష్, మీ అత్తయ్య నన్ను మామూలు రోజుల్లో పడుకోనివ్వదు, పెళ్ళప్పుడు కూడా పడుకోనివ్వట్లేదు అమ్మాయి అని గిరీష్ అనగానే నవ్వుతూ పెద్దవాళ్ల వరకు కాఫీ పెట్టిచ్చేసి గబగబా రెడీ అవ్వమని చెప్పారు. ఎంత పెద్ద ఇల్లు అయినా కూడా 20 గదులు ఉంటే 20 మంది మాత్రమే స్నానం చేయగలరు కాబట్టి దగ్గరలో ఉన్న హోటల్లో కూడా రూమ్స్ బుక్ చేశారు. ఒక్కొక్కరుగా అందరూ రెడీ అయిపోయారు. గగన్ అని చింటూ దగ్గర ఉండి రెడీ చేసి తను రెడీ అవ్వడానికి వెళ్లిపోవడంతో వెన్నులో కాస్త నొప్పిగా అనిపించేసరికి ఆల్రెడీ 2-3 నెలల నుంచి అలాంటి నొప్పి ఉండడంతో అలాంటి నొప్ప అనుకుని లైట్ తీసుకుంది గగన. ముందు ఇంట్లో వాళ్ళందరూ రెడీ అయ్యి పెళ్లి కూతుర్ని రెడీ చేయడానికి వెళ్లిపోయి రెడీ అవగానే ముందు పెళ్లి కూతురు వాళ్ళు మండపానికి వెళ్లిపోతే ఆ తర్వాత హోటల్లో ఉన్న వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మెల్లగా మండపానికి బయలుదేరారు. గగనకి కడుపులో నొప్పి ఎక్కువ అయ్యేసరికి కారులో అంతసేపు కూర్చున్నందుకు అనుకుని వెళ్లి సైలెంట్ గా కూర్చోవడంతో ఆమెను ఎవరూ ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు. గౌరీ పూజ చేయించి పంతులు గారి పిలుపుతో పెళ్లి కూతుర్ని పీటల మీద తీసుకువెళ్తే అప్పటికే పెళ్లి కొడుకు పంతులు గారు చెప్పిందంతా చేస్తున్నాడు. కొబ్బరి బొండం పట్టుకుని వస్తున్న తన ప్రియ సఖిని కన్నార్పకుండా చూస్తూ ఉంటే పెళ్లయ్యే వరకు కాస్త ఆగు, మా చెల్లెలకి అప్పుడే దిష్టి పెట్టకు అని చింటూ అనగానే నవ్వుకున్నాడు కరణ్. ఒకదాని తర్వాత ఒక తంతు జరిగిపోతుంటే పూజారి గారు చెప్పినట్టుగా చేస్తున్న ఇద్దరికి బట్టలు మార్చుకోమని చెప్పి పంపించేసి వచ్చేసరికి ఇద్దరు మధ్యలో అడ్డుతెర పడితే కన్యాదానం జీలకర్ర బెల్లం కూడా శాస్త్రోక్తంగా జరిగింది. ధృతి మెడలో తాళి పడ్డం, గగన నొప్పికి గట్టిగా అరవడం ఒకేసారి జరిగిపోవడంతో అందరూ కంగారు పడుతూ ఉంటే నొప్పులు మొదలైనట్టున్నాయి, త్వరగా హాస్పిటల్ కి తీసుకువెళ్లడానికి ఏర్పాట్లు చేయండి అని హైందవి అరిచింది. ముందు చింటూకి ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయాడు. కానీ హైందవి అరుపులతో ఈ లోకంలోకి వచ్చి వెంటనే చేతుల్లోకి తీసుకోవడంతో అలర్ట్ అయిన ఆదిత్య వీళ్లు కార్ స్టార్ట్ చేస్తే హాస్పిటల్ కి కాల్ చేసి అన్ని రెడీగా పెట్టమని చెప్పారు. గగనకి నొప్పులతో కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతూ ఉండడంతో ఆమెని బాధగా చూస్తూనే వెళ్లి కారులో కూర్చుంటే ఆదిత్య పక్కన వంశీ కూర్చున్నాడు. వీర్ వాళ్లతో కలిసి మైథిలి వెళ్లిపోతుంటే ధృతి తన తల్లి పక్కనే ఉండాలని కోరుకుంటుంది కాబట్టి నువ్విక్కడే ఉండు, గగనని నేను చూసుకుంటానని వెళ్లిపోయింది మహి. గగనకి హాస్పిటల్ కి తీసుకువెళ్తుంటేనే దారిలో నొప్పులు ఎక్కువైపోయి ఏడుస్తూనే ఉంది. బాగా నొప్పిగా ఉంది, బేబీ సేఫ్ గానే ఉంటుంది కదా అని గగన ఓపిక లేకపోయినా మాట
అరువు తెచ్చుకుంటూ పలకడంతో ఏం కాదు ప్లీజ్ నువ్వు స్ట్రాంగ్ గా ఉండు బేబీ ప్లీజ్. అలా ఏడుస్తుంటే నాకు కంగారుగా ఉందని చింటూ కూడా కన్నీళ్లు పెట్టుకోవడంతో వంశీ ఆదిత్య అన్న వదిన వైపు చూసి మీరేం కంగారు పడకండి హాస్పిటల్లో అన్నీ రెడీగా ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళిపోవడమే లేట్ అంటూ ఆదిత్య స్పీడ్ పెంచితే వంశీ అన్న వదినకు ధైర్యం చెప్తున్నాడు. మైథిలి కంగారు పడి శరీరం మొత్తం చెమటలు పడుతూ ఉంటే గగనకు ఏమీ కాదత్తయ్యా మీరు అనవసరంగా భయపడకండి తనని మీరందరూ చాలా బాగా చూసుకున్నారు నార్మల్ డెలివరీ అవుతుంది చూడండి అన్నాడు కరణ్. మైథిలి కన్నీళ్లతో అల్లుడి వైపు చూసేసరికి మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు అని ధృతి కంగారుగా అడగడంతో నిన్న నైట్ మీ వదిన నా దగ్గరకు వచ్చి నాకు భయంగా ఉంది అత్తయ్య బేబీ హెల్దీగా పుడుతుంది కదా నేను కూడా మీలాగా నా పిల్లల్ని చూస్తూ పెంచుతాను కదా అని ఏదేదో పిచ్చిగా వాగింది. ఏం కాదమ్మా నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి పడుకోబెట్టొచ్చాను. తెల్లవారేసరికి ఇదిగో ఇలా నొప్పులు స్టార్ట్ అయ్యాయి ఏంటో నాకు చాలా భయంగా ఉందని అంది మైథిలి. ఏం కాదు మమ్మీ వదిన నీ ఇంటి వారసుడిని లేదంటే వారసురాల్ని తీసుకుని నవ్వుతూ వస్తుంది చూడు అనవసరంగా భయాలు పెట్టుకుని మమ్మల్ని కూడా టెన్షన్ పెట్టకు. పైగా ఇంకా 7 అడుగులు వేయలేదు తలంబ్రాలు పోసుకోలేదు మాంగళ్య ధారణ మాత్రమే జరిగింది. వదిన గుడ్ న్యూస్ చెప్పేలోపు మనందరం త్వరగా ఈ కార్యక్రమాలు ముగించేస్తే బాగుంటుంది అంది దితి. దాంతో పూజారి గారు 7 అడుగులు వేయించడం తలంబ్రాలు పోయించడం అందరితో అక్షింతలు వేయించడం కూడా జరిగిపోతే పెళ్లైన వెంటనే బంధువులందరినీ భోజనాలకు పంపించి హాస్పిటల్కి వెళ్దామని అనుకున్నారు. కానీ అలా వెళ్ళకూడదమ్మా అని పూజారి గారు చెప్పడంతో అక్కడే ఆగిపోయారు. హాస్పిటల్కి వెళ్లేసరికి డాక్టర్స్ అన్ని ఏర్పాట్లు చేయడంతో వెంటనే గగనని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి లేబర్ వార్డుకి తీసుకెళ్లిపోయారు. వాళ్ళటు లేబర్ వార్డులోకి డోర్ ఓపెన్ చేస్తుంటేనే బేబీ రావడానికి తొందరపడుతున్నాడని డాక్టర్స్ వెంటనే అలర్ట్ అయ్యి లోపలికి తీసుకుని వెళ్లి గగనకి ధైర్యం కోల్పోకుండా ధైర్యం చెప్పారు. నా వల్ల కావట్లేదు నొప్పి ఎక్కువగా ఉందని గగన కేకలు పెట్టి ఏడుస్తూ ఉంటే మిస్సెస్ అద్విక్ మీరు ఇలా ధైర్యం కోల్పోతే మీ బేబీని చూడాలన్న మీ కోరిక అర్థమే ఉండదు ప్లీజ్ కాస్త ఓపిక ధైర్యం తెచ్చుకోవడానికి ట్రై చేయండి అని చెప్పాడు. ఎట్టకేలకు నార్మల్ డెలివరీ అయిపోవడంతో పుట్టిన బేబీని బయటకు తీసుకొచ్చి అమ్మాయి పుట్టిందని చెప్పారు. చింటూ షివర్ అవుతున్న చేతులతో కూతుర్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంటే నర్స్ ఇవ్వకుండా బాడీ అంతా ఉమ్మనీరుంది కదా సార్ అలాగే ఎత్తుకుంటే బేబీకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి స్నానం చేయించి మేము తీసుకొస్తామని చేతికి పేరెంట్స్ నేమ్తో పాపకి ట్యాగ్ వేసి స్నానం చేయించడానికి తీసుకెళ్లిపోయింది. మైథిలికి ఫోన్ చేసి నార్మల్ డెలివరీ అయిందని పాప పుట్టిందని చెప్పడంతో అల్లుడి మొహం చుట్టూ మెటికలు విరిచి నువ్వన్నట్టే సుఖప్రసవం అయింది నీ నోట్లో చక్కెర పోయాలనగానే చక్కెర కాదు గాని మీ చేత్తో చేసిన బిర్యానీ పులిహోర నాకు కావాలని కరెంట్ నవ్వగానే 3 రాత్రులు మా ఇంట్లోనే ఉంటావుగా నీకు కావాల్సినవన్నీ చేసి పెడతానని చెప్పింది మైథిలి తెగ సంతోషపడిపోతూ. పాపకి స్నానం చేయించి తీసుకురావడంతో ఐందవికి తీసుకోవాలని ఉంది కానీ ఆవిడకి అప్పటికే టెన్షన్తో కాస్త బీపీ లో అయ్యేసరికి చేతులు వణుకుతూ ఉండడంతో కిరణ్ మహి వైపు చూసి తనని తీసుకోమని చెప్పారు. మనవరాల్ని చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుంటూ భలే ముద్దుగా ఉంది ఎవరి పోలికో చెప్పడానికి ఒక 2-3 నెలలు ఆగాల్సి వస్తుందని చెప్పి మనవరాల్ని గుండెలకి హత్తుకుంది మహి. పెద్దమ్మ అంటూ చింటూ ఒకసారి ఇవ్వమన్నట్టుగా చేతులు చాపి రిక్వెస్ట్ చేయడంతో మహి నవ్వుతూ నీ కూతుర్ని అడగడానికి కూడా ఇంత మొహమాటమా నువ్వెలా గగనతో ఇంత లవ్ స్టోరీ నడిపి పెళ్లి చేసుకున్నావో ఇప్పటికీ మా అందరికీ డౌటే అని అంటూ మనవరాల్ని కొడుకు చేతిలో పెట్టింది మహి. తల్లి కడుపులో నుంచి వచ్చినప్పుడు ఏడ్చిన బుడ్డది మళ్ళీ ఏడవకుండా వీళ్ళందరూ మా నాన్నమ్మ మా జేజమ్మ మా డాడీ అని అర్థమైనట్టు ఏడవకుండా కళ్ళు మూసుకుని హాయిగా ఎవరి చేతుల్లోకి తీసుకున్నా వాళ్ల చేతుల్లో నిద్రపోతూనే ఉంది. కూతుర్ని చూసి ఎమోషనల్ గా ఫీల్ అవుతూ మొహం అంతా సున్నితంగా ముద్దులు పెడితే ఒకసారి మొహం విసుగ్గా పెట్టి మళ్ళీ నిద్రలోనే నవ్వుతూ మొహం పక్కకి తిప్పుకొని 2 చేతులు ముడుచుకుంది. కూతురు రియాక్షన్ చూసి ఒకసారిగా నవ్వుకుంటే బుజ్జి తల్లి మేం బాబాయలం అంటూ ఆదిత్య వంశీ ఉన్నట్టుండి ఊడిపడి అరవడంతో ఒక్కసారిగా ఏడుపుకి లేచేసరికి ఎందుకురా భయపెట్టి ఏడిపిస్తున్నారు ఇప్పుడే మీరు బాబాయ్ అని తెలీదు అని మహి కసురుతూ పాపని తీసుకుని గగన దగ్గరికి వెళ్తే గగన ఇంకా నిద్రపోతూనే ఉంది. ఒకవైపు పాప పాపకుండా ఏడుస్తూనే ఉండడంతో పాపకి ఆకలిగా ఉంది మా కోడలు ఇంకా నిద్రపోతూనే ఉంది నిద్ర లేపొచ్చా అని నర్స్ వైపు చూసి అడగడంతో ఒక 10 minutes లో మెలకువ వస్తుంది మేడం అప్పుడు మీరు ఫీడ్ చేయొచ్చు ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను పిలవండి ఫీడ్ చేయడానికి నేను హెల్ప్ చేస్తానని చెప్పింది నర్స్. థ్యాంక్స్ అని చెప్పి గగన తల మీద సున్నితంగా నిమురుతూ మనవరాల్ని కోడలు పక్కన పడుకోబెట్టగానే బిడ్డ స్పర్శకి 10 నిమిషాలు కాదు 2 నిమిషాలకే మెలకువ రావడంతో కళ్ళలో నుంచి ఒక్కసారిగా నీళ్లొస్తే పక్కనే ఉన్న అత్తగారి వైపు చూసి చిన్నగా తలాడించే చూడ్డంతో పక్కనే ఉంది చూడు ఆడపిల్ల పుట్టింది ఇంటికి మొదటి మహాలక్ష్మి అని నవ్వడంతో ఏడుస్తూనే పాపని తడుముతూ ఒకసారి ఇవ్వండి అత్తయ్య అని అడగడంతో పాపను లేపి గగన హృదయం మీద పడుకోబెట్టింది మహి. చిన్నగా ఉన్న గుండు చిన్న శరీరంతో ముద్దుగా ఉన్న కూతుర్ని ముద్దు పెట్టుకుంటూ రిలాక్స్ గా వెనక్కి వాలి కంటి కొన నుంచి కన్నీళ్లని స్వేచ్ఛగా వదిలేసింది.
చాలా కష్టపడ్డా. ఒకసారి పాపకి పాలిచ్చి ఇద్దరు బజ్జోండని మహి చెప్పడంతో గగన అయోమయంగా చూసేసరికి నేను హెల్ప్ చేస్తానంటూ గగనకి హెల్ప్ చేసింది. దొంగ పిల్ల 2 గంటల క్రితం కూడా మీ మమ్మీ జ్యూస్ తాగింది కదా! అప్పుడు కూడా కడుపు నిండలేదా? అప్పుడే అంత ఆకలి వేస్తోంది చిన్ని బొజ్జకి అని అడుగుతుంటే వాళ్ళ నాన్నమ్మ వైపు ఒకసారి చూసి కళ్ళు మూసుకుంది. బొజ్జ నింపుకుంది. చాలా చిన్న కళ్ళు చీమ కొడిలాగా చూడలేక చూస్తున్న మనవరాల్ని చూసి నవ్వుకుంటూ పాపం మీ నానమ్మకి అక్కడ కాళ్ళు చేతులు అనుకుంటా. త్వరగా అమ్మ కూతురు ఇద్దరు డిశ్చార్జ్ అయితే ఇంటికి వెళ్దాం అంది మహి. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్